నమస్తే, వెల్కమ్ టు సత్య టీవీ. నేను మిలత. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణంపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని అది తోపులాటగా దారితీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల్లో చెదరగొట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రామానాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన పార్టీ జెండా దిమ్మని నిర్మాణానికి వైసీపీ నేతలు అడ్డుకున్నారు. జెండా దిమ్మ నిర్మాణం చేస్తున్న జనసేన నాయకులపై వైసీపీ నాయకులు బొర్రా విఠల్, మేకల సుబ్బన్న దాడికి యత్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో జనసేన నేత సాయిన శివయ్యపై కూడా దాడికి యత్నించడంతో సమాచారం ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత పెరగడంతో జన సైనికులు తీవ్రంగా ప్రతిఘటించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై స్పందించిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ వైసీపీ నేతల చర్యలను తీవ్రంగా ఖండించారు. అన్ని అనుమతులతోనే జనసేన పార్టీ జెండా దిమ్మను నిర్మిస్తున్నామని, వైసీపీ నేతలు దాదాగిరి భయపడేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ప్రశాంతంగా ఉన్న మచిలీపట్నంలో జనసేన నేతలు జెండా దిమ్మ పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎప్పటి వరకు రామానాయుడుపేటలో ఏ రాజకీయం పార్టీ జెండా దిమ్మలేదని, కేవలం అల్లర్లు సృష్టించేందుకే ఈ నిర్మాణం చేపట్టారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈడెందుకు ఇక్కడ స్థానిక రామనాయుడుపేట సెంటర్ నందు కొంతమంది జనసేన బ్యాచ్ వచ్చి మరి ఏనాడు ప్రశాంతంగా ఉన్న రామనాయుడుపేట సెంటర్ని అల్ల కొల్లాలం చేసేసి ఇవాళ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి మరి మచిలీపట్నంలో ఎక్కడా కూడా దెమ్మలు కట్టిన సంస్కృతి ఈ మధ్యకాలంలో కనపడలా. మరి కొత్తగా మొదలెట్టారు. కావాలని ఘర్షణలు సృష్టించడానికి రామనాయుడుపేట సెంటర్లో మీరు జనసేన దెమ్మ కట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళని అడుగుతున్నా. వాళ్ళు కావాలని విధంగా ఏమన్నా వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం చేసాం 16వ సంవత్సరం, మేము ఎక్కడ దెమ్మలు కట్టామా? ఇంత దుర్మార్గంగా మరి ఇన్ఛార్జ్ అని చెప్పుకున్న ఆయన దగ్గరుండి దెమ్మలు కట్టించే సంస్కృతిని తీసుకొచ్చారు. మరి మీరు కూడా మీడియాలో తీశారు షూటింగ్ అంత దారుణంగా. ఇవాళ ఎంత రద్దీగా ఉందో చూడండి. రామనాయుడుపేట సెంటర్ ఏరియా అంతా కూడా అంత రద్దీలో ఉన్న రామనాయుడుపేట సెంటర్ ఏరియాలో అంత దెమ్మ కట్టుకుని ఇప్పుడు ఏంటి నాకు అర్థం కాదు. కావాలని పార్టీ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మీరు ఇలాంటి సంస్కృతి, ఇలాంటి ఆచరణ కార్యక్రమాలు కానీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రతిబింబించాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. మీరు ఇలాగే చేస్తే మాత్రం మేము కూడా చూస్తూ ఊరుకోం. మీరు అర్ధరాత్రి 9 గంటలకి దొంగతనంలో దెమ్మలు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంత దుర్మార్గంగా ఎందుకు జనసేన చేస్తూ ఉందో అర్థం కావట్లా. మీరు ఇదే వ్యవహారాలు కానీ ఇలాగే మీరు నడుపుతూ ఉంటే మచిలీపట్నంలో మీరే ఆలోచించుకోండి ఏం జరిగిద్ది అనేది. మరి ఆయన కొంతమందిని ఒక 100 మందిని వేసుకొచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడతాం. మేము అప్పుడే వచ్చాం. ఒక ఆయన అంటాడు ఇక్కడ కానీ దెమ్మ కడితే తలకాయలు లేచిపోతే, దెమ్మ కట్టనేకుండా తలకాయలు లేచిపోతాయి అంటున్నాడు. మరి ఆయన ఎంతమంది తలకాయలు తీసాడు నాకు తెలియదు. ఏంటి బెదిరిస్తా ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ? జనాలని భయభ్రాంతులు చేస్తా ఉన్నారా ఏంటి అన్న? ఈ సంస్కృతి ఏంటి? మరి పోలీసు వారు వచ్చి కనీసం ఇరు వర్గాలను చెదరగొట్టట్లా. మమ్మల్ని మట్టికి తోసేసి అడ్డగోలుగా మీరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి మాకు హుకుం జారీ చేసి మమ్మల్ని లాక్కుండా తీసుకెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళనేమో అధికార పార్టీ ఒక ఆయన అంటాడు మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటాడు. ఇన్ఛార్జి పక్కన ఉన్న ఆయన అధికారంలో ఉంటే పర్మిషన్ లేకుండా అడ్డగోలుగా దొడ్డి దారిన 9 గంటలకి దిమ్మలు కట్టుకునే సంస్కృతి నడుస్తుందా జనసేన పార్టీలో అని అడుగుతున్నా. దుర్మార్గంగా చేయొద్దు. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. మీ ఇష్టారాజ్యంగా చెల్లుబాటు అవుతుంది కదా అని ఇష్టారాజ్యంగా చేస్తే చూస్తూ ఊరుకుంటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. మీరు ఏమన్నా మేనవేషాలు లెక్కించవచ్చు, మీ ఇష్టం. మీకు ఎక్కడైనా బలం ఉన్న చోట చూసుకోండి.
అంతే తప్పితే మీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వాళ్ళ కాలేజీలు రూట్ దారి లేని ఏరియాలో మీరు దిమ్మలకు పెద్ద పెద్ద దిమ్మలు కట్టేసి మీరు జనసేన మా జనసేన దిమ్మ కట్టేస్తానంటే చూస్తూ ఊరుకుంటాకి ఎవరు లేరు. మీకైనా పర్మిషన్లు ఉండి అలాంటివి ఏమైనా ఉంటే చూపించండి, ఎవరిచ్చారో చూద్దాం. అంతే తప్పితే దయచేసి రామనాయుడుపేట సెంటర్ని ప్రశాంతంగా ఉంచమని మీ అందరికీ చెప్తా ఉన్నాను.